ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్కులు విందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును. ప్రియమైన వర్లారా, ఇక్కడ దేవాతి దేవుడు చక్కటి మాట సెలవిస్తున్నాడు. ఈ 28వ అధ్యాయము మరి అందరికీ కూడా, ఒక ఇశ్రాయేలు ప్రజలకే కాదండి, మరి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఉపయోగకరమైనది. అంటే దీంట్లో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనము పొందుకోవాలంటే దేవుని మాట శ్రద్ధగా వినాలని, అంతేకాకుండా దేవుని ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడవాలని మరి స్పష్టంగా తెలియబడుతుందండి. ఇక్కడ కూడా అదే రాయబడుతుంది. మీరు ఏమీ కూడా వ్యర్థమైన వాటిని అనుసరించొద్దు, పూజించొద్దు. దేవుని ఆజ్ఞలు వినండి, వాటిని అనుసరించి గైకొంటే తలగా నియమించును, తోకగా నియమించబడవు. పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆజ్ఞలలో అంత ఆశీర్వాదం ఉందా అంటే ఖచ్చితముగా అండి, ఖచ్చితముగా. దేవుని మాట వినువాడు, దేవుని ఆజ్ఞను అనుసరించువాడు ఖచ్చితంగా దీవించబడతాడు. ఆ దీవెన దేవుని యొక్క మాటలోనే దాగి ఉందండి. ప్రియమైన వల్లరా, దేవుని ఆజ్ఞలు విని ఆయన మాట ప్రకారముగా భయభక్తులు కలిగి విధేయులుగా జీవించిన వారందరినీ కూడా ప్రభు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి దేవుని మాట ప్రకారముగా నడిచిన అబ్రహాము దీవించబడలేదా? విశ్వాసులకి తండ్రిగా ఉన్నాడు, మరి అది తలగానే ఉన్నాడు కదండి. అలాగే దేవుని మాట విన్న మరి భక్తులందరూ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎంతోమంది దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ప్రియమైన వల్లరా, మరి పాత నిబంధనలో ఉన్న భక్తుల్ని మనం చూసినా, క్రొత్త నిబంధన కాలంలో ఉన్న భక్తుల్ని మనం చూసినా, వీరందరూ కూడా తలగానే నియమించబడ్డారండి. ఎందుకంటే తల అనేది గౌరవానికి సంబంధించింది, శిరస్సు. ఒక మనిషి శిరస్సు లేకపోతే నిలబడలేడు. అలాగే మరి ఈ తలగా ఉంచుతానంటే ఆ మనిషిని ఘనంగా ఎంచుతాడు, గొప్పగా ఎంచుతాడు. ప్రియమైన వర్లరా, మరి ఎంతో ఉన్నతంగా ఆ మనిషిని దేవుడు నిలబెడతాడండి. ఆనాడు మోషే కావచ్చు, యోసేపు కావచ్చు, ఇలా చాలామంది, యెహోషువ, మరి ఇలా ఎంతోమంది ప్రియమైన వర్ల తలగానే నియమించబడిన వారే. కావున మరి నీవు తలగా నియమించబడాలి అన్నా, ఎంతోమంది ప్రజలకు నాయకుడిగా నియమించబడాలన్నా చేయవలసిన పని ఒకటే, దేవుని మాట విను, ఆయన యొక్క ఆజ్ఞలు అనుసరించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.